హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ వర్షం పడింది. డోర్ లాక్ చేసి పడుకున్న తర్వాత ఫుల్ వర్షం పడిందనమాట. అంటే ఈవినింగ్ నుంచే కొంచెం మబ్బు మబ్బుగా ఉండి ఆకాశం అంతా రెడ్‌గా అయింది. ఇంకా వర్షం వస్తదేమో అని ఇంకా పైన బట్టలు ఆరేసాను కదా! అవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేశాను అనమాట. ఇంకా నైట్ పూజ సామాను క్లీన్ చేసిన తర్వాత పూజ గదికి డెకరేషన్ చేసే పూలమాలలు ఉంటాయి కదా! అవి గేటు మీద ఆరేసాను. అయితే నైట్ పడుకునేటప్పుడు తీయడం మర్చిపోయాననమాట. ఇంకా నైట్ డోర్ లాక్ చేసిన తర్వాత ఫుల్ వర్షం అనమాట. కరెంట్ కూడా లేదు. కరెంటు 3కో ఏమో వచ్చింది మిడ్‌నైట్. ఇంకా ఉక్కపోత అనమాట. ఎంత ఫ్యాన్ గాలేసినా ఏముందండి, ఉక్కపోత. ఇంకా 2 డేస్ నుంచి కూడా మిడ్‌నైట్‌లో కరెంట్ తీస్తున్నాడు. ఇంకా నేను డాబా మీదకెళ్ళి బెడ్‌షీట్లు ఎలా ఉన్నాయనేసి చూసొచ్చా అనమాట. బెడ్‌షీట్లు అయితే 2 ఉన్నాయిలెండి. దీవాన్ కాట్ మీద ఒక బెడ్‌షీటను, ఇంకా మా చిన్ను బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్ మీదది బెడ్‌షీట్. ఆ 2 తీయలేదు. ఆ 2 అంటే కొంచెం డ్రై అవ్వలేదనమాట. అందుకే ఉంచేసాను. ఆ 2 కొంచెం తడిసాయనమాట. వర్షం పడి ఇంకా మాది కొంచెం డౌన్ ఏరియా గదా! అప్పటి నుంచి కొంచెం మా వాకిట్లోకి వాటర్ వచ్చి నిలిచాయనమాట. నెక్స్ట్ ఈరోజైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లెమన్ రైస్ చేద్దామనేసి పోపు కూడా పెట్టేశాను. ఇంకా ఒకవైపేమో బెండకాయ పులుసు పెడదామని బెండకాయనైతే పోపు పెట్టేశాను. రైస్ కూడా కుక్ అయింది. ఇంకా దీన్ని లెమన్ రైస్‌గా ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ పోపైతే పెట్టేసాను గదా! ఇంకా రైస్‌ని కొంచెం చల్లార్చేసి, చల్లారిన తర్వాత ఆ పోపుని రైస్‌లో యాడ్ చేస్తే లెమన్ రైస్ అయిపోతుంది. ఇంకా అందులోనేమో కొంచెం సాల్టు, అంటే టేస్ట్ తగినంత సాల్టు, బెల్లము, ఇంకా ఒక నిమ్మకాయని తీసుకున్నాను. ఒక హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. అంటే నేను తీసుకున్న రైస్‌కి ఒక హాఫ్ పీసు లెమన్ పీస్ అయితే సరిపోతుంది. ఇంకా అది కూడా కట్ చేసి పెట్టాలండి. నెక్స్ట్ మా నాన్నకేమో బాక్స్ కట్టాలి కదా! ఇంకా ఒక ప్లేట్‌లోకి అయితే రైస్ చల్లారబెట్టాను. ఇంకా ఈ ప్లేట్‌లోదేమో లెమన్ రైస్ చేద్దామనేసి రైస్‌ని అయితే చల్లారబెడుతున్నాను. మా చిన్నోడేమో స్నానంకి వెళ్ళాడు. ఇంకా తను 7:20 కల్లా రెడీ అయ్యి వెళ్ళాలి కదా! ముందు టిఫిన్ చేసి వెళ్ళమంటే ఇంకా వాష్‌రూమ్ అర్జెంట్ అనేసి పాపం వెళ్ళిపోయాడనమాట. సరే ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత నేనే తినిపిస్తే త్వరగా తింటాడనేసి ఇంకా త్వరగా వెళ్ళమంటే వెళ్ళాడు. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా అసలు కొంచెం అంటే బాడీ యాక్టివ్‌గానే ఉంది గానీ, ఫేసే కొంచెం డల్‌గా, మొఖమంతా ఇట్లా బరువుగా అనిపిస్తుందనమాట. నైట్ అసలు నిద్ర లేదు. నైట్ పడుకునేసరికి 1:10 ఏమో అయింది. వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా డే టైమ్ అయితే ఒక్కోసారి వీలు పడుతుంది. ఇంకోసారేమో వీలు పడట్లేదనమాట. పిల్లల సౌండ్స్ గానీ, ఇంకా బజార్‌లో ఏమైనా అమ్మడానికొస్తాయి గదా! వాళ్ళ సౌండ్స్ కానీ వినిపిస్తున్నాయి. ఇంకా నైటు ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయాలంటే నైట్ కంపల్సరీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. అందుట్లోనేమో కరెంట్ లేదనమాట. ఇంకా కరెంట్ లేకపోయినా వైఫై అయితే కొద్దిసేపు రన్నింగ్‌లోనే ఉంది. ఆ తర్వాత బ్యాటరీ ఇంక అరిసి అరిసి స్టాప్ అయిపోయిందనమాట. అప్పుడు ఇంకా వైఫై అయితే ఆఫ్ చేశాను. ఇంకా డేటాతోనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాననమాట. మొబైల్ డేటా ఆన్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. కాకపోతే స్లో అయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నైట్ వర్షం పడింది కదా! ఫుల్ ఉక్కపోతగుందనమాట. ఆ వేడనేది ఇంకా ఎక్కువవుతుంది. బానే పడింది వర్షమైతే. చెట్లు కూడా మంచి క్లీన్ అయిపోయాయనమాట. చెట్ల మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయి మంచి గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి. ఇక నిన్నంతా వర్క్ టెన్షనే గదా! కొంచెం మొఖమే బరువుగా అనిపించి నిద్ర లేక కొంచెం నీరసంగా ఉంది. నెక్స్ట్ మా చిన్ను ఇంకా డ్రెస్ అయితే రెడీ చేసి పెట్టి వచ్చేసాను. ఈరోజు పీటీ డ్రెస్ అనమాట తనకి. వెన్స్‌డే సాటర్డే వచ్చేసి పీటీ డ్రెస్సు. ఇంకా నార్మల్ డేస్‌లో అయితే ఆహ్, మామూలుగా యూనిఫార్మ్ అనమాట. ఇంకా ఇటువైపేమో రైస్ చల్లారబెడుతుండే, ఇంకా అటువైపైతే రైస్ కుక్ చేస్తున్నాను. ఇందులో అయితే పోపు పెట్టాను గదా! ఆ పోపునైతే ఈ రైస్‌లో యాడ్ చేసి నిమ్మకాయ పిండేసి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా బెల్లం అయితే కూరల్లో నేను పులుసు కూరల్లో గానీ, నెక్స్ట్ ఇట్లా లెమన్ రైస్ చేసినా గూడా కంపల్సరీ బెల్లం అయితే యూజ్ చేస్తాను. బెల్లాన్నయితే కొంచెం ఇట్లా రోలు దంచేది ఉంటది గదా! దాంతోనే ఇట్లా కొంచెం పౌడర్‌గా చేసి అందులో వేసాననమాట. మళ్ళీ కొంచెం గడ్డలుగా వేస్తే కరగదు గదా! ఇంకా గడలు గడలుగా ఉంటుంది. తినేటప్పుడు నోటికి తగిలితే ఇంక చిరాకు అనిపిస్తుంది కదా! కొంచెం నలగకొట్టి వేసాననమాట. అయితే ఇక్కడ ఉప్పేమో సరిపోలేదు. ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ చూసాను. అప్పుడు కరెక్ట్‌గా సరిపోయిందనమాట సాల్టు. సాల్ట్ మరీ చెప్పకున్నా ఎక్కువైనా కూడా తినలేము. మీడియంగా ఉంటేనే తినగలుగుతాము. అంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారులెండి. ఎవరి టేస్ట్ వాళ్ళది కదా! మేమైతే మీడియంగానే తింటాము. ఇంకా సాల్ట్ అయితే సెకండ్ టైమ్ కూడా యాడ్ చేసి లెమన్ రైస్‌నైతే కలిపేసాను. నిన్న కొంచెం వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉండడం వల్ల టిఫిన్‌కేం పోయలేదు. సరే ఏదైనా చపాతీనో, ఉప్మానో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ అయితే అస్సలు లేవాలనిపించలేదనమాట. ఇంకా 6:10 అయినా కూడా ఈరోజు లేవలేదు. నైట్ పడుకునేసరికి 1 అయింది కదా! మా నాన్ననే ఇంకా 6:10 అయింది లడ్డు
ఎప్పుడు లేస్తావు అంటే ఇంకా లేచాననమాట. లేచి ఇంక రైసే ఎక్కువ కడిగాను. మా రైస్ ఎక్కువ కడిగేసి కుక్కర్ పెట్టాననమాట. మార్నింగ్ ఎక్కువ కుక్కర్ పెట్టలేండి. గిన్నెకే వండుతాను. ఇంక ఈరోజేమో కుక్కర్ పెట్టేసాను. ఇంక త్వరగా అవుతుంది కదా! అందుకే కుక్కర్ పెట్టేసి ఇక రైస్ ఏమో కొంచెం మా ఇద్దరు తినడానికి ఉంచుకున్నాను. నెక్స్ట్ లంచ్‌లోకనమాట. మా నాన్నకి బాక్స్ కడతాను కదా! ఇంకా మిగతాదని టిఫిన్‌లోకి అంటే లెమన్ రైస్ కానీ కొంచెం మళ్ళీ సెపరేట్‌గా వేరే ప్లేట్ తీసి లెమన్ రైస్ కలిపాను. ఇక్కడ మా చిన్ను స్నానం చేసి వచ్చి రెడీ అయితే అయ్యాడు. ఇంకా అప్పటికి టైము 7:15 అయింది. ఇంకా తనకిస్తే లేట్‌గా తింటాడనేసి నేనే తినిపిస్తాను రా అనేసి ఇంక తనకి తినిపిస్తున్నాను. బ్యాగ్ కూడా తీసుకొచ్చి అన్నీ సర్దేశాను అనమాట. ఇంకా వాటర్ బాటిల్ అన్నీ స్నాక్స్ పెట్టి టీపాయ్ మీద పెట్టాను. అవే బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్తున్నాననమాట. ఇంకా స్నాక్స్ అయితే ఏం తినకుండా వస్తున్నాడు. అట్లే తీసుకొస్తున్నాడనమాట. పెట్టింది పెట్టినట్టే తీసుకొస్తున్నాడు. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేస్తే ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ చేస్తున్నాడు. ఈవినింగ్ స్నాక్స్ కూడా తినాలనిపించట్లేదని తినట్లేదనమాట. ఇంకా ఈ ఎండకి అట్లానే ఉంటుంది కదా! ఇక నెక్స్ట్ ఈరోజైతే ఎండైతే రాలేదు గానీ బాగా ఉక్కపోతగా ఉందనమాట. భూమిలోంచి వేడెళ్తుంది. ఇంకా వర్షం పడింది కదా! ఆ వేడనేది ఎళ్తుందనమాట. ఎండైతే ఏం రాలేదు. ఇంకా ఇప్పుడు ఉగాది ముందు కదా! ఉగాది ముందు వర్షం పడితే మామిడి చెట్లకున్న మామిడికాయలైతే అన్నీ డ్యామేజ్ అవుతాయండి. కొన్ని రాలి పడతాయి. కొన్నేమో పూత రాలిపోతుంది గదా! దీనివల్ల రైతులకి భారీ నష్టం కలుగుతుంది. పంట చేతికొచ్చే టయానికి వర్షాలు పడితే పంటలు కొట్టుకుపోవడమో, లేదంటే వర్షాలు లేకపోతే పంటలు ఎండిపోవడమో జరుగుతుంది. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి. ఇవి 2 కూడా రైతులను బాగా ఇబ్బందికి గురి చేస్తాయన్నమాట. ఇంకా ఏందంటే వాళ్ళ పంటల మీదే ఆధారపడి బతికే వాళ్ళైతే ఇక పంటలు కొట్టుకుపోవడమో, లేదంటే పంటలు ఎండిపోవడమే అయితే వాళ్ళ జీవితాలు గడవడం కష్టమే గదా! దేశానికి తిండి పెట్టే రైతన్ననే ఇవాళ గుర్తించట్లేదండి మనం. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళమని చులకనగా చూస్తుంటారు కొంతమంది. అందరూ కాదులెండి. అలా చూసే వాళ్ళ గురించైతే చెప్తున్నాను. వాళ్ళు ఎండ, వాన, చలి అని లేక ఎంతో కష్టపడి పంటలను పండించి మనకి తిండి పెడుతున్నారు. మనం ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నామంటే వాళ్ళ పుణ్యమే అని చెప్పుకోవాలి. మనకి ఎంత డబ్బున్నా డబ్బునైతే తినలేం కదా! రైతు కష్టించి పంట పండించకపోతే ఈరోజు మనం తినడానికి ముద్ద కరువే అని చెప్పాలి. ఇక ఈ సమ్మర్‌లో మామిడికాయలతో పాటు మెయిన్ ఏందంటే మిర్చి. మిర్చి గూడా చాలా లాస్ అవుతుంది. మిర్చి తడిస్తే ఏముంది ఖరాబ్ అవుతుంది గదా! మిర్చి పంట గూడా ఈ సమ్మర్‌లో ముఖ్యమైందనమాట. పచ్చళ్ళు పెట్టుకోవాలంటే మరి మిర్చి కొంటేనే గదా మనం కారం ఆడించుకొని పచ్చళ్ళు పెట్టుకునేది. మిర్చి రైతులు గూడా చాలా ఇబ్బందులు పడతారండి. పాపం ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి పంటలు పండించి వర్షాలు పడకనో లేదా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మిర్చి పంట గూడా నష్టపోతుంది గదా! దానివల్ల వాళ్ళు ఒక్కోసారి సూసైడ్ కూడా చేసుకుంటారండి. మనం డైలీ టీవీలోనో, న్యూస్ పేపర్‌లోనో వింటున్నాం, చూస్తూనే ఉన్నాం కదా! ఇక్కడ నెక్స్ట్ మా నాన్నకి యాప్రాన్ అయితే ఫోల్డ్ చేసి పెట్టాను. మార్నింగ్ ఐరన్ చేసుకున్నాడు. కాకపోతే ఏందంటే ఎవ్రీ సండే తీసుకెళ్తాడు. ఈరోజేమో సాటర్డే రోజే ఐరన్ చేసుకొని ఇంకా ఫోల్డ్ చేసి తన లంచ్ బ్యాగ్‌లో పెట్టేయమంటే ఫోల్డ్ చేసి లంచ్ బ్యాగ్‌లో పెట్టేశాను. ఇక్కడ పూజా సామాన్లు ఉన్నాయి కదా! ఇంకా అవి చెరువులో వేస్తా అన్నారు. ఇంకా నెయ్యి ఉంది. ఆ నెయ్యిని నిన్న కవర్‌లో ప్యాక్ చేయలేదనమాట. ఇంకా నెయ్యి ఏమన్నా కారుతుందేమో అనేసి వెళ్ళేటప్పుడు కవర్‌లో పెట్టేసి ఇంకా పూజా సామాన్ల కవర్ ఉంది కదా! అందులో పెట్టేసి ఇవ్వచ్చని ఆగాను. ఇంకా తనైతే రెడీ అయిపోయాడు. ఇంకా నెయ్యి ఉంది కదా! ఆవు నెయ్యి అంటే పూజకి యూజ్ చేస్తాం కదా! ఆవు నెయ్యిని కవర్‌లో ప్యాక్ చేస్తున్నాను. ఫ్రెష్ నెయ్యి అనమాట. మాకు రెగ్యులర్‌గా తీసుకుంటాము మేమైతే. తను కాల్ చేస్తాడు. ఒకేలా మాకు నెయ్యి అయిపోయినా కూడా కాల్ చేస్తే వచ్చి ఇచ్చిపోతాడనమాట. రీజనబుల్ రేట్‌కే ఇస్తాడండి. మంచిగా ఉంటుంది నెయ్యి. ఆవు నెయ్యి అయినా, గేదె నెయ్యి అయినా చాలా టేస్ట్‌గా మంచిగా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. పైన ఎట్లా నెయ్యి ఉంటుందో బాటంలో కూడా అదే విధంగా ఉంటుందనమాట. అంటే నలకలు గానీ, మసి ఇట్లా కొంచెం నల్లగా ఉంటుంది కదా! కొంతమంది నెయ్యి చేస్తే అలా ఉండదండి. పైన ఎట్లుందో కింద బాటం వరకు కూడా అంత నీట్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఏందంటే ఆవు నెయ్యికి, గేదె నెయ్యికి ఒక రూ. 100 150 డిఫరెన్స్ ఉంటదండి. గేదె నెయ్యి అయితే 2 కేజీలు, కేజీ అట్లా తీసుకుంటాను. ఆవు నెయ్యి అయితే 1 కేజీ అయితే సరిపోతుంది. నేను ఫ్రైడే గానీ, నెక్స్ట్ ట్యూస్‌డే గానీ ఇంకా ఏందంటే స్పెషల్ డేస్‌లో నెయ్యితో దీపారాధన చేస్తాను. ఇక్కడైతే నెయ్యి గూడా ఇంకా కవర్‌లో ప్యాక్ చేసి అన్నీ కూడా కవర్‌లో బ్లూ కవర్‌లో పెట్టేసి ఇంకా ముడి వేసి ఇస్తున్నాను. అయితే ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి గదా! పూజ చేసేటప్పుడు కింద భూమి మీద కూర్చొని పూజ చేయకూడదనమాట. మనం చేసిన పూజ అంతా గూడా భూదేవికి పోతుందంట. ఏమో పెద్దలు అంటుంటారు. అందుకే మనం పూజ చేసేటప్పుడు ఏదైనా ఆహ్,
క్లాతో లేదంటే చాపో వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి. ఇంకా పూజా మ్యాట్స్ ఉన్నాయి. ఆ పూజా మ్యాట్స్ కూడా ఇంకా పొడవుగా అనిపిస్తే దాన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసి క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేశాను అనమాట. మా నాన్నయ్య కూడా బయటకొచ్చేసాడు. ఇంకా రెడీ అయ్యాడు. లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నాడు. అయితే నిన్న లవంగాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చారనమాట. అయితే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చారు. నేను ఎంత తీసుకురావాలో చెప్పలేదులెండి. ఇంకా తనకు తెలియక చిన్న రూ. 10 ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇంకా అదే ఇచ్చారనమాట. డిక్కీలో ఉంటే తీసిచ్చారు. లవంగాల ప్యాకెట్ మర్చిపోయానని తీసిచ్చారు. ఇంకా నేనేమో డ్రాయింగ్ స్టాండ్ మీద పెట్టాను. మా నాన్నయ్య అయితే డ్యూటీకి బయలుదేరారు. మా చిన్ను అయితే 7:20కి వెళ్ళిపోయాడు. నేనే వ్యాన్ ఎక్కించి వచ్చిన తర్వాతనే ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కవర్ ఉంది కదా, వెళ్ళేటప్పుడు చెరువులో వేసి వెళ్ళమని చెప్పాను. ఇంకా అన్నీ రెడీ చేసావా అంటే రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టానులే అని చెప్పాను. ఇంకా అడిగారనమాట. ఇంకా కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే నేను పూజా సామాన్లు ఎక్కువనే తెప్పించుకుంటానండి. ఎందుకంటే మా నాన్న నాకు అందుబాటులో ఉండడు కాబట్టి సడన్గా మళ్ళీ వెళ్ళాలంటే ఒక్కదాన్ని వెళ్ళను. అందుకే ఎక్కువ తక్కువ తెప్పించుకుంటాను. ఇంకా అవన్నీ ప్యాక్ చేసి కవర్లో పెడితే తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చెరువులో వేసి తను డ్యూటీకి వెళ్తారనమాట. ఇంకా నేను వెంటనే గేట్ లాక్ పెట్టేసి లోపలికి వచ్చి కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ లెమన్ రైస్ చేశాను కదా, ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉందన్నమాట. ఇడ్లీ బ్యాటర్ ఉంటే అది మార్నింగ్ దోశలు వేద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం నీరసంగా అనిపించి ముఖం అంతా కూడా బరువుగా ఉంది. అసలు వర్క్ చేయాలంటేనే కొంచెం ఎందుకో చిరాకు అనిపించింది. ఇంకా నైట్ నిద్ర లేక నిన్న వర్క్ టెన్షన్కి ఇంకా సరే ముందు లెమన్ రైస్ చేసి పెడితే వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత దోశలు వేయచ్చు అనేసి దోశలు అయితే వేస్తున్నాను. కొంచెమే ఉందిలేండి ఇడ్లీ బ్యాటరు. ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కానీ 2 డేస్ నుండి కూడా ఇడ్లీనే చేస్తున్నాను. ఇంకా థర్డ్ డే రోజు కూడా ఇడ్లీ తినరు కదా, బోర్ అనిపిస్తుంది. వాళ్ళకనే కాదులేండి, ఎవరికైనా తినాలంటే బోర్గానే ఉంటుంది కదా. అందుకే సరే ఇడ్లీ బ్యాటర్నే దోశలుగా వేస్తున్నాను. జొన్న ఇడ్లీ అనమాట. ఇంకా నేను కామన్గా ఇప్పుడైతే రైస్తో అయితే ఇడ్లీ కానీ దోశలు కానీ ఏం చేయట్లేదండి. జొన్నలే యూజ్ చేస్తున్నాను. జొన్నలు హెల్త్కి మంచిది. ఇంకా పిల్లలు కూడా పెద్దలైనా కూడా పుష్టిగా ఉంటారనేసి ఇంకా జొన్నలతోనే ఇడ్లీ అయినా దోశ అయినా వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా దోశలు అయితే రైస్తో చేస్తే కొంచెం కడుపుబ్బరంగా ఉంటుంది కదా. ఇంకా జొన్నలతో చేస్తే కడుపుబ్బరం అనేది లేదండి నాకు. ఎందుకంటే నేను బాగా అబ్జర్వ్ చేశాను. మామూలుగా రైస్తో చేసిన దోశలు అయితే 1, 2 తింటేనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కానీ జొన్నలతో చేసిన దోశలు అయితే పొట్ట అయితే మంచిగానే ఉంది. నాకైతే అప్సెట్ ఏమీ అనిపించలేదన్నమాట. మంచిగా ఉంది. ఇంకా అందుకే జొన్నలతోనే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాషింగ్ కూడా అవుతుందన్నమాట. వాషింగ్ వేశాను. నిన్న ఒక టబ్బు మిగిలిపోయినాయి కదా, నైట్ వేద్దాం అనుకున్నా కానీ నైట్ క్లైమేట్ సరిగ్గా లేదు. ఇంకా మబ్బు బట్టి వర్షం వచ్చేలాగుంది. ఇక నైట్ పడుకున్న తర్వాత వర్షం పడిందనమాట. ఇంకా అందుకని వేయలేదు. అప్పటికి 3 రౌండ్స్ వేసాలండి. ఇంకా బట్టలు ఎండేయడము, నెక్స్ట్ అవి ఆరగానే మళ్ళీ తీసుకురావడము, మళ్ళీ ఇంకో ట్రిప్ వేయడము, అట్లా ఇంకా అవుతూనే ఉందనమాట కంటిన్యూస్గా పని. నిన్నంతా ఒకటే వర్క్, నైట్ పడుకునేంత వరకు కూడా వర్కే. ఇంకా నెక్స్ట్ దోశలు అయితే వేస్తున్నాను. గిన్నెలన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఏం వర్క్ కాలేదులేండి. ఇల్లు తుడిచేది ఉంటుంది కదా, ఇంకా అవన్నీ కూడా వర్క్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా చేసుకుంటాను. ఒక చోటికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్తానో లేదో తెలీదు. వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో అయితే చేస్తాను. ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది వీడియోలో మీరు చూడొచ్చు. మీరు ఈరోజు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దోశలు ఈవినింగ్ వేద్దాం అనుకున్నా కానీ ఒకవేళ మా చిన్ను లంచ్లోకి తింటాడేమో అని ఇప్పుడే వేస్తున్నాను. మళ్ళీ అప్పటికప్పుడు అంటే వేసిందాక కూడా ఆగడు. ఇంకా అందుకనేసి ముందే వేసి పెట్టి హాట్ ప్యాక్లో పెట్టే అనుకుంటే 12:30కి అంటే 1కి వస్తాడు. 12:30కి అయిపోతుంది, 1కి వస్తాడనమాట. మా చిన్ను లంచ్ తింటా అంటేనేమో లంచ్ కల్పిస్తాను, లేదు దోశ తింటాను అంటే దోశ వేస్తానన్నమాట. ఇంకా చాయిస్ అయితే తనదే. నేనైతే ఇంకా లంచ్ తినేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయిపోయింది క్యాన్లో. మళ్ళీ గుర్తుకొచ్చి ఆయిల్ సరే ఇందులో పోసేస్తే పని అయిపోతుంది అనేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే కింద కౌంటర్ టాప్ కింద పెద్దది నాకు స్టోరేజ్ కంటైనర్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అందులో ఆయిల్ ప్యాకెట్ ఉంటే తీసి క్యాన్లో పోస్తున్నాను. ఎప్పటి పని అప్పుడే చేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు చేసిన నేనే కాబట్టి పెండింగ్ ఉంచను అనమాట. ఇంకా నాకు ఈజీగా అవుతుంది కదా అనేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసి
ఆయిల్ అయితే పోసాను. ఇంకా చెత్త బండి వస్తుందేమో చూడాలి ఈరోజైనా. ఇంకా చెత్త అంతా ప్యాక్ చేసి పెట్టానులేండి ఆల్రెడీ. ఇక్కడ గిన్నెలు చూడండి, సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇల్లు ఊడ్చి తుడిచి బయట బాల్కనీ ఊడ్చి తుడిచేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. బెండకాయ పులుసు చేశాను. ఇంకా అందులోకేమో మన చిన్ను ఏదో స్నాక్స్ తీసుకున్నాడు, చక్రాలాగా ఉంటాయి కదా, కొంచెం స్పైసీగా ఉన్న స్నాక్స్ అయితే సైడ్ డిష్గా తిన్నాడు. ఇంకా నాకు వద్దని చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇది నైట్ 7 అయింది, మా నాని ఇప్పుడే వచ్చాడనమాట. ఇంకా మా చిన్నునేమో ఐస్ క్రీమ్ తిందాం మమ్మీ ఈరోజైనా అంటే, ఇంకా మా చిన్నునే పాపం డీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ తీసి బయట పెట్టాడు. ఇంకా నేనే పెడుతున్నాను అనమాట ఐస్ క్రీమ్ బాల్స్లో. ఐస్ క్రీమ్ బాల్స్ 3 కొంటే 2 మిగిలాయి, ఒకటి పగిలిపోయింది. ఒకటి మా చిన్నుకోటి మా నాన్నకి ఇద్దామనేసి వాళ్ళిద్దరికి కూడా పెట్టించాను. అయితే ఒకటి తీసుకెళ్ళి మా నాన్నకి ఇమ్మంటే మా నాన్నేమో నాకు ఇంత వద్దు కొంచెం తిమ్మని చెప్పాడనమాట. అది తీసుకొచ్చాడు మా చిన్ను మళ్ళీ. అయితే సరే అది ఎందుకు తీయడం, నువ్వు తినేసేయమ్మా అన్నాను. ఇంకా స్టీల్ బౌల్ తీసుకొచ్చాను మా నాన్నకి పెడదామని. ఇది కొంచెం పెట్టానమాట. కొంచెం పెడితే ఇది స్టీల్ బౌలు మా నాన్నకి ఇమ్మని చెప్తే మా చిన్నుకి తనకేమనుకొని తనే తినేసాడనమాట. నేనేమో ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టాను కదా 2 బౌల్స్లో, ఇంకా మెల్ట్ అవుతుంది ఇంకా రావట్లేదని తీరా చూస్తే ఉంది మా చిన్ను మా నాన్నకి ఇమ్మంటే మా చిన్ను తినేస్తున్నాడు. ఇంకా అది డాడీకి ఇమ్మని చెప్పాను కదా అంటే, నన్నే తినమని అన్నామేమో అనుకున్నా మమ్మీ, అందుకే తినేస్తున్నానండు. సర్లే ఎట్లా తిన్నావు కదా, దాంట్లో కొంచెం మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టిస్తాను. ఇంకా ఈ ఐస్ క్రీమ్ బౌల్ తీసుకెళ్ళి డాడీకి ఇమ్మంటే ఇంకా మా నాన్నకైతే ఇచ్చేసాడు. ఒక బౌల్ అని నేను తిన్నాను అనమాట. టోటల్గా ఈరోజు డే ఇలా గడిచింది. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినడం స్టార్ట్ చేసాము. మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతతో ఏం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.